హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరి. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మీతో మాట్లాడి, చాలా రోజులు అయిపోయింది అనమాట. దాదాపుగా ఒక 25 డేస్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఆంధ్రా నుంచి కలకత్తాకి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజే వచ్చాము. మేము గురువారం నైట్కి అయితే ఎక్కామన్నమాట నెల్లూరులో. ఈరోజు సాటర్డే మార్నింగ్ 2 డేస్ అయితే ఇలానే జర్నీకి సరిపోయిందనమాట. అయిపోయింది కదా, వీడియోస్ అస్సలు షూటే చేయలేదు. ఈరోజు చేద్దామని చెప్పేసి కలకత్తా రాగానే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడ అయితే ఇంటి దగ్గర కూడా కొన్ని వీడియోస్ తీశాను. అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అస్సలు పెట్టలేదనమాట. సో ఈ రోజు నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ట్రైన్లో వచ్చాం కదా, చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో. అది కాక మా పిల్లలకి, నాకు అందరికీ జలుబు పట్టేసాయి అనమాట. దగ్గు, అసలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. సిచ్యువేషన్ అయితే ఇదే అనమాట. ఇంకా మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది కాక నాకు గొంతు నొప్పి వస్తుంది అనమాట. ఇంకా ఇది ఈరోజు అయితే చూపించుకురావాలి. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారో లేదో అడిగేసి. సో ఇప్పుడైతే ఇల్లు చూపిస్తాను, ఎంత చండాలంగా ఉందో. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అస్సలు ఏ వస్తువు అనేది అక్కడే పెట్టేసాము. ఒక్కటి కూడా క్లీన్గా చేసి పెట్టలేదనమాట. ఎందుకంటే హఠాత్తుగా వెళ్ళాం కదా, ఏం తెలీదు. సో ఏ వస్తువు అక్కడే ఉంది. చూడండి ఎంత దరిద్రంగా ఉందనమాట. రాగానే బ్యాగ్లు అన్నీ అక్కడ పడేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇల్లంతా చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో. అసలు మనుషులు ఉంటేనే ఇల్లు, లేకపోతే చూడండి ఏ వస్తువు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ అలానే ఉంది. అలాగే బూజు కూడా వచ్చేసాయి అనమాట. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మా పిల్లలు అయితే రాగానే ఆటలు ఆడేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు కూడా చూపిస్తారండి. ఇంట్లోకి రాగానే అదొక స్మెల్ వచ్చేసింది అనమాట. ఇంక అందుకని డోర్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాము. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు అంట్లకైతే ఇలా వేసాను అనమాట, అంటే దుమ్ము పట్టకుండా ఉంటాయని చెప్పేసి. ఎలా ఉన్నాయో ఇవైతే పర్లా బాగానే ఉన్నాయి. కిచెన్ అంతా అలా తుడుచుకుంటే సరిపోద్ది. చూడండి ఇక్కడైతే ఇలా బూజు వచ్చేసిద్ది. చలికేమో తెలీదు, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా బూజు వచ్చిద్ది. దాన్ని అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు నాని? సబ్బులతో ఆడుతున్నావా? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడు మాత్రం ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. వచ్చేటప్పుడే పాలు తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవి కాబెట్టేసి ఫస్ట్ పిల్లలకైతే పాలు, అలాగే మాకు టీ అయితే చేసేసుకుంటాము. పాలైతే తీసుకొని వచ్చాను. గ్యాస్ వెలిగిస్తూ ఉంటే అస్సలు వెలగలేదనమాట. ఇంకా గిన్నె పెట్టేసి పాలైతే పోసి నా వేడైతే చేస్తూ ఉన్నాను. మా పిల్లలైతే దగ్గుతూ ఉన్నారనమాట. నాకు కూడా మధ్యలో దగ్గు అయితే వస్తూ ఉంది. ఇంకేమేమి ఎలా ఉన్నాయి అని చెప్పేసి కిందకైతే చూస్తున్నాను అనమాట. ఆనియన్స్ చూడండి అన్ని మొలకలు వచ్చాయన్నమాట. ఇంకా సరుకులన్నీ ఇలా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ దుమ్ము దుమ్ముగా ఉన్నాయన్నమాట. ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టాలి. వచ్చే ముందు రోజే ఆమ్లా అయితే తీసుకొచ్చాను. అదే అండి ఉసిరికాయలు, అలాగే కొబ్బరి తీసుకొచ్చాను. అన్నీ పాడైపోయాయి. ఇంకా మా బావ రాగానే చీపురు పట్టేసుకొని ఈ ఫ్యాన్ అయితే తుడుస్తూ ఉన్నాడు. అంత దుమ్ము దుమ్ముగా అయిపోయిందనమాట. అసలు మనుషులు ఉంటేనే ఇల్లు, లేకపోతే ఇలానే అయిపోతుంది కదా. అంత దుమ్ము దుమ్ముగా చూడండి ఎంత దుమ్ము పడుతుందో బావ తుడుస్తూ ఉంటే. ఇంకా నేనైతే పాలైతే కాబెట్టేసాను. ఇంకా అంతలోకి బావ అయితే పిల్లలకి బూస్ట్ వేసి పాలైతే తిరగొడుతూ ఉన్నాడు. నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పిల్లలకి పాలు, అలాగే మా కోసం టీ అయితే పెడుతూ ఉన్నాడు. మా బావ చాయ్ అయితే చాలా డిఫరెంట్గా పెడతాడనమాట. అందరికీ దగ్గున్నాయి కదా అని చెప్పి మొగ్గలైతే వేసాడు దాంట్లో. చాయ్ చాలా బాగుంటుంది. ఇంకా పక్కింటి ఆంటీ అయితే కొంచెం టిఫిన్ అయితే పట్టుకొచ్చిందనమాట. రోటీ, అలాగే ఉల్లగడ్డ సబ్జీ, దాంట్లో కర్రీ ఏదో ఇచ్చింది. మాకైతే అర్థం కాలేదనమాట. ఇంకా టీ అయితే బాగా కాలిపోతూ ఉన్నాయి. ఇంకా వేడివేడి టీ అయితే మా బావ నా మొహాన్ పోసాడు. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని టీ అయితే ప్రశాంతంగా తాగేసామన్నమాట. ఇంకా పనులన్నీ మొదలు పెట్టాలి. టీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా బావ చెప్పుల స్టాండ్, ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నాడు. నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మా బావ బట్టలు ఉతికేయడం తన డ్యూటీ అనమాట. ఇంకా పరుపులకున్న కవర్లు, అలాగే దిండ్లుకున్న కవర్లు అన్నీ తీసేసి మిషన్కి అయితే వేస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర అంతా చండాలంగా చేసి పెట్టారనమాట. అదంతా క్లీన్ చేయాలి. ఇంకా నేను వంట రూమ్లోకి వచ్చి కింద ఉన్న సామాన్లన్నీ తీసి వాటిని అయితే తుడుద్దాం అనుకున్నాను. మేము వచ్చేసరికి అంత దుమ్ము దుమ్ముగా అలాగే బూజు పెట్టేసి ఉందనమాట. నాకు అలా ఉంటే అస్సలు విరక్తి వచ్చేస్తుంది అనమాట. అన్నీ తీసి మళ్ళీ నీట్గా చేసుకుంటేనే నా ప్రాణం ఒప్పిద్ది. అసలు తిండైనా మానేస్తానేమో కానీ ఇవన్నీ నీట్గా చేసుకున్న తర్వాతే తింటాను.
అలాంటి మెంటాలిటీ అనమాట. ఇవన్నీ నీట్గా చేసుకుందామని చెప్పేసి సామాన్లన్నీ తీస్తూ ఉన్నాను. మా పెద్దోడు కూడా నాకు హెల్ప్ చేశాడు. అసలు నాలాంటి మెంటాలిటీ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ నాకు అన్నీ నీట్గా అయిన తర్వాత బట్టలు ఇల్లు అన్నీ క్లీన్ అయిన తర్వాత నేను స్నానం చేస్తే తింటానమాట. నా అలాగే ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా చీపురుతో చిమ్ముతూ పైన ఉన్న బూజు కూడా దులిపేశానమాట. ఇంకా తడిగుడ్డ ఒకటి తీసుకొని మొత్తం ఇలా నీట్గా తుడుచుకొని ఒక్కొక్క డబ్బా తీసుకొని వాటి పైన కూడా ఉన్న దుమ్ముని మొత్తం క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా చేసుకోకపోతే నాకు అస్సలు నచ్చదనమాట. ఎప్పుడు చుట్టికి వెళ్ళినా సరే వచ్చిన తర్వాత అంతా నీట్గా చేసుకున్న తర్వాతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా అంతా మట్టి అంతా తుడుచుకొని ఒక క్లాత్తో దాన్ని అయితే పైన మళ్ళీ తుడుచుకొని లోపలైతే పెట్టుకుంటాను అనమాట. నా మెంటాలిటీ అలానే ఉంటుంది. మా బావ అయితే అంటాడు, ముందు తిండి తిను ఆ తర్వాత చేసుకుందు కానీ అని చెప్పేసి నేనైతే అస్సలు విన్నానమాట. ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇంట్లో ఉన్న సామాన్లు అలాగే మసాలాలు అవన్నీ డబ్బాలకు వేసుకొని ఇంకా కాగితాలన్నీ పడేశానమాట. మా పిల్లలు చూడండి అంతా ఎలా చేశారో. అంతలో మా లోహిత్ అయితే ఒక రోటీ అయితే తిన్నాడనమాట. ఇంకా మిగతా కసువులన్నీ కొట్టుకున్న తర్వాత సరుపేసి ఇల్లంతా ఇలా కడుగుతూ ఉన్నాను. ఇలా కడిగితే వాటర్తో బాగుంటుంది అని చెప్పేసి నా థాట్ అనమాట. అసలే అంటింటి నుంచి వచ్చాం కదా, ఇంక ఇల్లంతా కడుక్కుందాము అని చెప్పి ఇలా వాటర్తో అయితే కడుగుతూ ఉన్నాను కొంచెం సరిపేసి. అలాగే అది శనివారం కదా, ఇంకంతా నీట్గా చేసుకుంటేనే నా మనసు ఒప్పిద్ది. అందుకని చెప్పి ఇలా కడుక్కొని నీట్గా అయితే చేసుకున్నాను అనమాట. వచ్చిన దగ్గర నుంచి పని అయితే చేస్తూనే ఉన్నాను. చూడండి ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇంకా లైట్గా అక్కడక్కడ ఉందన్నమాట చిన్న చిన్న పనులు, అవి ఇంకా తుడిచేసి పెట్టేయడమే అనమాట. ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇంకా బ్రష్ కూడా చేయలేదన్నమాట, టిఫిన్ కూడా చేయలేదు. నాకు ఏదైనా నీట్గా ఉంటేనే తినాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు తిననమాట. సో ఇప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. పిల్లోస్ దాని లోపల పెట్టి అంటే దుప్పటి కప్పేశాను అనమాట. తెలివి తెల్లారింది, ఏదో డిఫరెంట్గా ఉంటుంది కదా, మా పిల్లలు ఊరికే లాగేస్తున్నారని చెప్పి అలా చేశాను. పిల్లలు లేవనుకోబాకండి మీరు. ఇంకా మార్నింగ్ తెచ్చిన బ్యాగ్ అయితే అలానే ఉంది. దాన్ని అయితే ఒక వీడియో చేద్దామని చెప్పి అలానే పెట్టాను, ఏం తీయలేదనమాట. ఇంకా కొన్ని ఇంకా అవైతే ఉన్నాయి, కొంచెం సర్ది పెట్టాలన్నమాట. కింద క్లాత్ వేసేసి అదైతే పెట్టేసేయాలి. సో అదొక్కటే ఈ రూమ్లో బాకీ అనమాట. బావ అయితే బజార్కి వెళ్ళేసి కూరగాయలు కూడా తీసుకొచ్చాడు. ఏమేమి తీసుకొచ్చాడు కూడా చూపించేస్తాను. ఈ కూరగాయలు అయితే చాలా తీసుకొచ్చాడు. నేను కొన్నే తీసుకురమ్మన్నా, కానీ చూడండి ఎన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇవైతే సర్ది పెడుతూ ఉన్నాను అనమాట. క్యాప్సికము, క్యారెట్, తర్వాత మటర్, ఆలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ తీసుకొచ్చాడు అనమాట. సెలవుకి వెళ్ళేటప్పుడే కొన్ని అంటే ఆ రోజు నేను ఆలు తీసుకొచ్చి పెట్టాను. ఒక 20 days అక్కడే ఉన్నాం కానీ ఆలు అయితే ఖరాబ్ కాలేదు, బాగానే ఉన్నాయి అప్పుడు. కానీ బాగా ఎందుకు తీసుకొచ్చాడు. ఇంకా మిర్చి తీసుకొచ్చాడు, టమాటా, అలాగే గోబీ తీసుకొచ్చాడు, ఫుల్ గోబీ 2 తీసుకొచ్చాడు. అమృత పానీ, అరటిపండ్లు, దేవుడు టెంకాయ కూడా తీసుకొచ్చాడు పూజ చేసుకోవడానికి. టెంకాయ ఈరోజు శనివారం కదా, ఇంక పూజ చేసుకోవడానికి తీసుకొచ్చాడు అనమాట. ఇవి 2 డజన్లు తెచ్చినట్టున్నాడు. అమృత పానీ నేను ఇక్కడ దొరకవు అనుకున్నాను, కానీ ఇక్కడ దొరుకుతున్నాయి. సేమ్ మన దగ్గర ఎంత కాస్ట్ ఇక్కడ కూడా అంతే కాస్ట్ అనమాట. ఇంకా తీసుకురమ్మంటే ఇవైతే బాగుంటాయని చెప్పి తీసుకురమ్మని చెప్పేశాను. ఇంక ఇవన్నమాట, ఇవన్నీ సర్ది పెట్టేసేయాలి ఇప్పుడు. మా బావని కూరగాయలు తెమ్మంటే చూడండి అన్నీ నలిగిపోయినాయి, బాగా పండిపోయినవి అలాంటివి తీసుకొచ్చాట. టమాటాలు చూడండి ఎట్లా ఉంది చూడండి. టమాటా అంతా నలిగిపోయింది. మటర్లో ఒక్కటి కూడా విత్తనాలు సరిగ్గా లేవు, అన్నీ తప్పకాలు తీసుకొచ్చాడు. అందుకే అసలు కూరగాయలకి మగవాళ్ళని పంపించకూడదు. అవునా కాదారా? అవునా, మీకు అసలు ఏం తెలియదు కదా. కూరగాయలు అయితే ఇలా సర్ది పెట్టేసాను అనమాట మొత్తం. చూడండి ఇవన్నీ ఈ కూరగాయలతో బట్టి ఈ సరుకులు కూడా తీసుకొచ్చాడు. కొబ్బరి, పసుపు, అలాగే చక్కెర, శనగపిండి, బొంగులు, ఇంకేదో తీసుకొచ్చాడు. నేనైతే కలిపేసాను అనమాట. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది, కానీ ఇంక ఈ కిచెన్ బాకీ అయితే ఉందన్నమాట.
ఇవైతే క్లాత్ వేసి పెట్టాను కాబట్టి వీటైతే కడగవల్ల. ఇంకా షింకు నిండా అంట్లయితే ఉన్నాయి, ఇవన్నీ కడగాలి. ఇంకా బావ అయితే వాటర్ క్యాన్ తీసుకొచ్చేసాడు. అసలు చుట్టీకి వెళ్తే ఇంకా అన్నీ కొత్తగా ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి అన్నీ నీట్గా చేసుకునేదాకా మనసు ఒప్పదు కదా అసలు. ఇంక వీటినైతే క్లీన్ చేసి వెళ్ళి నేను పెళ్ళి కాకముందైతే అసలు అంట్లు కానీ బట్టలు కానీ అస్సలు ఉతికేదన్నే కాదు. పెళ్ళైన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పెళ్ళి కాకముందు అసలు బట్టలలో కూడా చేతులు పెట్టేదాన్ని కాదనమాట. నాకు అసలు బట్టలు ఉతకడం అంటే పెద్ద చిరాకు. కానీ అంట్లు ఎన్నున్నా కానీ బాగా కూర్చొని నీట్గా తోమేస్తానమాట. ఎన్నన్నా ఉన్ని ఆడతా పాడతా అన్నీ రుద్ది పక్కన పెడతానమాట. నాకు భలే ఇష్టం అంట్లు కడగడం అంటే. అసలు బట్టలు ఉతకమంటే నా వల్ల కాని పని, అసలు నేను ఉతకనని చెప్పేస్తాను. ఇంకా బట్టలన్నీ మా బావే ఉతుక్కున్నాడు. వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను కానీ చేత్తో ఉతకడం అంటే మన వల్ల కాని పని. ఇంకా ఈ బట్టలన్నీ బాగా ఉతికేసాడు. నేనైతే అంట్లన్నీ కడిగేశాను అనమాట. నీట్గా కడిగి ఒకదాని తర్వాత పక్కనైతే పెట్టేశాను. ఇంకా గ్యాస్ ఒకటైతే ఉంది, దీన్ని కూడా క్లీన్ చేసేస్తే వంటిల్లంతా నీట్గా అయిపోద్ది. ఇంకా దీన్ని కూడా క్లీన్ చేసి పక్కనైతే పెట్టాను. చూడండి ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఏదైనా నీట్గా చేసుకుంటేనే కదా. ఇంకా వంట కోసం అని చెప్పి బియ్యం కూడా నానబెట్టాను, అలాగే పప్పు కూడా నానబెట్టాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను స్నానం చేయడమే బాకీ. స్నానం చేసి వచ్చాక చూపిస్తా. ఇంక ఈ పువ్వులు అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చాను అనమాట. అన్నీ ఒక 200కి అయితే కొనుక్కొచ్చాను. ఇంకా వాళ్ళు వాటర్ చల్లి పెట్టడంతో కొన్ని పువ్వులు అయితే పాచిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ తీసి నీట్గా అయితే చేసి పక్కన పెట్టేశాను. కొన్ని పువ్వులు అయితే బావ చేతికిస్తే శనివారం కదా టెంకాయ కూడా తీసుకొచ్చాడు. దేవుడికైతే ఇలా అలంకరించేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట. మా బావ పూజ చేసేటప్పుడు మా పిల్లలు కూడా వస్తారు, మేము కూడా చేస్తామని చెప్పి. ఇంకా చిన్నపిల్లలు దేవుడితోనే సమానం కదా. ఇంకా వాళ్ళ చేతికైతే ధూపం ఇచ్చేసాడు. అలాగే ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా హారతి కూడా ఇస్తూ ఉన్నాడు. మా వాడు చూడండి ఏకంగా కూలర్ పైకి ఎక్కి దేవుడికైతే హారతి ఇస్తున్నాడు. వాడికి భలే సరదా అనమాట. పిల్లలు ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు. ఇంకా దండం పెట్టేసుకొని మేము పూజ చేసేసరికి అంతలోకి అన్నం అయితే పొంగి వచ్చేసింది అనమాట. పొంగి వచ్చిన అన్నాన్ని ఇంకా నేనైతే వంచి పక్కన పెడుతున్నాను. ఆల్రెడీ మెత్తగా కూడా అయిపోయింది. ఇంకా చూడలేదు, పూజ చేసుకుంటూ ఉన్నాం కదా, అన్నం అయితే కొంచెం మెత్తగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా వంచిన తర్వాత చూస్తూ ఉన్నాను, బిగించుకుంటే సరిపోద్ది అనుకున్నాను అనమాట. లైట్గా మెత్తగా అయితే అయింది. ఇంకా చేసేది ఏమీ లేక దాన్ని అయితే వంచి ఇంక ఇలా పొయ్యి మీద అయితే పెడుతూ ఉన్నాను. వచ్చింది అదే రోజు కదా, ఇంకేమన్నా కర్రీస్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏం కర్రీ చేయలేదనమాట. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మామిడికాయ పచ్చడితోనే ఈరోజు వంట అయితే తినేస్తున్నాము. మామిడికాయ పచ్చడి స్మెల్ చూస్తేనే ఎంత బాగుందనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే స్మెల్ చూసి వేడి వేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటున్నా అనమాట. ఇంకా మా పిల్లలు వాళ్ళకు కూడా అదే పెట్టేశాను. వచ్చిన దగ్గర నుంచి పని కదా, ఇంకా ఏమన్నా కర్రీ చేద్దామంటే వీలు లేదనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ఇలానే కూర్చొని అందరం తింటూ ఉన్నాము. మా బావ బయట కట్టన్ కింద పెడితే దాన్ని అయితే పెడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను నెయ్యి వేసుకొని ప్రశాంతంగా కూర్చొని అన్నం అయితే తింటూ ఉన్నాను. మా పిల్లలు కూడా నాతో పాటు తినేశారనమాట. ఇంకా సాయంత్రం లేచాక బాగా చలనిపిస్తూ ఉంది. 4 గంటలకే చల్లగా అయిపోయి చలిచలిగా ఉందనమాట. ఇంకా నాకు గొంతు నొప్పిగా ఉందని చెప్పేసి కొంచెం వేడి వాటర్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఈ వాటర్ తాగడం వల్ల కొంచెం గొంతు అయితే రిలీఫ్ ఇస్తుందని కొంతమంది చెప్పారనమాట. దానికోసం అని చెప్పి వేడి నీళ్ళు కాచుకొని ఇలా తాగుతూ ఉన్నాను. నేను లేచిన టైంకి ఇంకా పిల్లలు లేలేదనమాట. వాళ్ళ కోసం ఏమైనా స్నాక్ చేద్దాము అనుకున్నాను. ఉదయమే కూరగాయలు అలాగే ఆలు తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇప్పుడు బజ్జీ అయితే చేస్తున్నాను అనమాట. 150 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే 150 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు, దాంట్లో వాము వేసుకుని కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా కారం అలాగే వాము ఎక్కువ వేసుకున్నారు అంటే మీకు డైజెషన్కి కానీ అలాగే లోపల గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం కారం అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కారం లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇది పొంగడానికి మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా పిండి అయితే ఇలా జారుడుగా కలుపుకొని నూనె కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకోవాలి. నాకైతే నూనె కాగింది. దాని తర్వాత నేను ఒకటి తగులుకోకుండా నీట్గా ఇలా వేసుకుంటూ ఉన్నానమాట. మనకి నూనెలో వేసినామంటే పైకి తేలాలి, అలా తేలినప్పుడే మనకి నూనె కాగినట్టు అనమాట. సో ఇలా కనిపిస్తున్నాయి కదా, నేను వేసిన తర్వాత అన్నీ పైకి వస్తూ ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుంటూ ఉన్నాను. చూడండి ఇక్కడ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి.
మా నాని అయితే ఉల్లగడ్డ బజ్జీ తీసుకెళ్తున్నాడు, అలాగే నేను మిర్చి బజ్జీ తీసుకెళ్తున్నాను. మా నాని తీసుకెళ్లేటప్పుడు అన్ని కింద పడేసుకుంటా, ఇంకా వాళ్ళని కూడా లేపేసి అందరం కూర్చొని ఇలా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో ఈ ఇడ్లీ పిండి అయితే కలపాలి. ఉదయం పప్పు నానబెట్టేశాను కదా, ఇంకా దాన్ని అయితే రుబ్బేసి ఇలా ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను. మా నాని నా దగ్గరికి వచ్చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు అని నన్ను అడగట్లేదు, వాడు కెమెరాని చూసి అడుగుతున్నాడు అనమాట. ఇంకా చూసి నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఇక్కడ పిండి అయితే కలుపుతూ ఉన్నాను. ఇదన్నమాట ఈరోజు పనులన్నీ. చుట్టి నుంచి వస్తే ఇల్లు పరిస్థితి, అలాగే నా పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఇంకెప్పుడు వచ్చినా కానీ ఇలానే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇల్లంతా గలీజ్గా అయిపోద్ది కదా, అవన్నీ చూపించడానికి ఈరోజు వీడియో అయితే తీసానమాట. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ని అందిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.